తిరిగి వార్తలకు స్వాగతం. గణపురం మండల పిప్పల పిఎస్సిలో శక్తి మిషన్ 100 రోజుల ప్రత్యేక అవగాహన 4వ వార కార్యక్రమం ఐసిడిఎస్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాథమిక వైద్యాధికారి ప్రియాంక మాట్లాడుతూ అర్హులైన ప్రతి గర్భిణీ బాలంతా అంగన్వాడీ సెంటర్ ద్వారా అందించే అదనపు ఆహారం తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీహెచ్సి వెంకటేశ్వర్లు, పిప్పల సెక్టర్ అంగన్వాడీ సూపర్వైజర్ దుర్గాభవాని, అన్నకుమారి, సుబ్బలక్ష్మి, ఆరోగ్య సహాయకుడు నామలరాజు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ విధానంలో గత 6 నెలల క్రితం లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందిన సుమారు 25 మందిపై విచారణ జరిపించి వారిని విధుల నుండి తొలగిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వెంకటరామనగూడెంలోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వ అసమర్థత కారణంగా నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు గత వైసీపీ ప్రభుత్వ నాయకులకు అనుకూలంగా వ్యవహరించి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని అన్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో అర్హత లేని కొంతమంది వ్యక్తులు గత ప్రభుత్వ పెద్దలకు లంచాలిచ్చి ఉద్యోగాలు పొందారని తెలిపారు. తక్షణమే వారు చేస్తున్న ఉద్యోగ విధుల నుండి తప్పుకోవాలని, లేని పక్షంలో వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తామని అన్నారు. ఫర్నిచర్ కొనుగోలుకు సుమారు 1,50,00,000 ఖర్చు చేశారని, దానిలో అవకతవకలు ఉన్నట్లు సమాచారం ఉందని, దానిపై కూడా విచారణ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు, శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచే ఇక్కడ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. మరి కొత్త వంగడాలను ఎలా తయారు చేయాలి, ఫ్లవర్స్ని ఎలా మనం చేయాలి, లేకపోతే కొన్న ఇంకా ఏదైనా మంచిగా ప్రయోగం చేసి ఇతర యూనివర్సిటీలకి, ఇతర దేశాలకి ఆదర్శంగా ఈ యూనివర్సిటీ ఉండాలని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. అదే దిశ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ రిక్వెస్ట్ చేశాను. తప్పకుండా వాళ్ళు కూడా మా దగ్గర నిధులు లేవండి, మేము చేయలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి, ఇక్కడున్న హార్టికల్చర్ మినిస్టర్ గారు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి కొన్ని నిధులు ఇక్కడికి వచ్చే విధంగా, ఇవన్నీ కూడా ఈ బాగుపడే విధంగా ఇవన్నీ కూడా మళ్ళీ చేస్తానని చెప్పి దానికి నాకు సహకరించిన రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు అందరూ కూడా శుభంగా ఉన్నారు. మేము చేద్దామండి, తప్పకుండా మంచి పేరు కోసం ప్రయత్నం చేద్దామని చెప్పినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఏదైతే లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తీసుకోవాలని ఆలోచన మానేయండి. మీ ఎలిజిబిలిటీని బట్టి, మీ పరిస్థితిని బట్టి ఉద్యోగం రావాలని కూడా తప్పులేదు. కానీ మా దగ్గర డబ్బులు ఉంది, ఆ డబ్బుతో మేము ఉద్యోగం కోరుకునే రోజులు పోయినాయి. కాబట్టి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఉంటే మాత్రం మీ డబ్బు మీరు వెనక్కి తీసుకొని మీకు ఉద్యోగాలు ఇక్కడ ఉండవని కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోపుతారు. ఇవాళ అవసరమైతే సిఐడి ఎంక్వైరీ కూడా వేస్తానన్నారు. కాబట్టి ఆ విధంగా ఎవరు చెయ్యొద్దు. మీకు ఎవరికి డబ్బుతో పని లేదు. నిజంగా ఎలిజిబిలిటీ ఉండి ఉద్యోగం వస్తే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులని చెప్పి మీకు ఏంచి బాధ్యత మేము తీసుకుంటాం తప్ప, మీరు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఏంచి రోజులు పోయినాయి, ఇంకా దాని గురించి ఆశ పెట్టుకోవద్దు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా మీ డబ్బులు వెనక్కి తీసుకోవస్తుందని నేను కోరుతాను. ఎందుకంటే మీ ఉద్యోగాలు ఉండవు. డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. 5 ఏళ్ల పాటు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీని జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో అధికారులతో శుక్రవారం ఆయన వర్సిటీ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి రీసెర్చ్, విద్యా బోధన, రైతులకు అందించే సేవలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వర్సిటీలో అప్పటి స్థానిక మంత్రి కనుసన్నల్లో అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకొని కొందరిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని, వారందరినీ తిరిగి సాగనంపుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం వర్సిటీ నిర్వహణకు కూడా నిధులు వేయకపోవడం, ఇక్కడ పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలకు భజన చేయడంతో ఉద్యాన యూనివర్సిటీని సర్వనాశనం చేశారని అన్నారు. మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు సైతం విస్తృత స్థాయిలో సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్లోని సభ్యులు పోటీపడి పనిచేయాలని లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సి సుభాష్ బాబు తెలిపారు. ఉండిలోని కోనపరాజు, అప్పలరాజు, సీతమ్మ లయన్స్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గౌరవ అతిథి లయన్ జిల్లా పూర్వ గవర్నర్ ఈపూరి సత్యనారాయణ, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ సిహెచ్ కృష్ణంరాజులు మాట్లాడారు. నూతన అధ్యక్ష కార్యదర్శి సత్య బ్రహ్మారెడ్డి, మునురు శివరామరాజు, ఉపాధ్యక్షులుగా గాది రంగరాజు, దూరంపూడి నారాయణ రెడ్డి,
కోశాధికారిగా పాలతీర్థపు నరసింహారావు, కోఆర్డినేటర్గా సాగిరాజు సాంబశివరాజు, మెంబర్షిప్ చైర్పర్సన్ కురుపరాజు రామరాజు, సర్వీస్ చైర్పర్సన్గా ముందునూరి విజయ, మార్కెటింగ్ చైర్పర్సన్గా బొండాడి కేశవరావు, అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఫ్రెండ్స్, ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. 24 సంవత్సరాల కిందట ఈ క్లబ్ను స్థాపించినప్పుడు నేను రావడం జరిగింది. అప్పటి గవర్నర్, జిల్లా గవర్నర్ బహుశా గుత్తా సుబ్బారావు అనుకుంటా. గుత్తా సుబ్బారావుతో పాటు నేను, అన్న ఈపూర్ అన్న, మేమందరం ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఒక దేవాలయంలో ఈ క్లబ్ని ఇన్స్టాల్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు, ఇన్స్టాల్ చేశారు. మరి ఆ దేవుడు మహిమ వలన 25 సంవత్సరాల్లో ఇంత బ్రహ్మాండమైన హాల్ కట్టుకుని ఈ రోజున ఎంతో సగర్వంగా ఈ ఇన్విటేషన్లో లయన్స్ ఆడిటోరియంలో అని చెప్పేసి వెన్యూ అని చెప్పి లయన్స్ ఆడిటోరియంలో నేను వేసుకోగలిగినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి సభ్యులందరినీ, ప్రత్యేకించి దానికి కృషి చేసిన అందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి అధ్యక్షుల వారికి ఒక మాట చెప్పాలి. మానవ జన్మ అత్యున్నతమైన జన్మ. లయన్స్ క్లబ్ సభ్యులుగా చేరటం మరొక ఉన్నతమైన సంగతి. ఎందుకంటే పక్కవాడికి సహాయం చేసే ఉద్దేశంతోనే లయన్స్ క్లబ్లో మనం సభ్యులుగా చేరుతాం. అలా కానాళ్ళు ఏదో క్లబ్లో చేరి సాయంకాలం వేసరికే కాసేపు ప్లేయింగ్ కార్డ్సో, కాసేపు డ్రింక్సో ఏదో చూసుకుంటున్నారు. కానీ లయన్స్ క్లబ్లో వాళ్ళు వచ్చేవాళ్ళు మాత్రం ఫలాపేక్ష రహిత సేవ చేయడం కోసమే వస్తారు. దాంట్లో భాగంగా మీకు ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే, మీ పక్కనే ఉన్న ఆకివీడి నుంచి మరి గవర్నర్ అయిన కృష్ణరాజు గారిని, ఇటు పక్క నుంచి గవర్నర్ అయిన ఈపూరు సత్యనారాయణ గారిని వారిని దృష్టిలో పెట్టుకుని వారు అలా సక్సెస్ఫుల్గా మరి ప్రెసిడెంట్గా చేసి ఈ పదవుల్లోకి వచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు చక్కటి కార్యక్రమాలు చేస్తారని, లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి మరి 316G, ఇప్పుడు నేను కూడా ఈ జిల్లాలో ఉన్నాను, ఈ జిల్లాలో మరి చక్కటి పేరు తెచ్చుకుని ఉండిలోని 125వ జాతీయ రహదారిని చేర్చి కలిదిండి అబ్బాయిరాజు ఉద్యానవనం ఎదుట ఆక్రమణ తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆక్రమణను చూసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీ గ్రామ కార్యదర్శి కేశెడ్డి గోపాలకృష్ణ, ఇతర సిబ్బంది తాత్కాలిక దుకాణాలన్నింటి తొలగింపు కార్యక్రమం చేపట్టారు. సిమెంట్ వరలను ఇతర ప్రాంతాలకు చేరవేసే పనులు చేపట్టారు. బడ్డీ కొట్టు, ఇనపరాడ్లు వేసిన దుకాణాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ పనులను ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, ఈఓ పిఆర్డి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఉద్యానవన అభివృద్ధికి దుకాణదారులంతా సహకరించాలని సూచించారు. ఈరోజు ఈ కల్లిని రామచంద్రరాజు గారు, అబ్బాయిరాజు గారు పార్కు వద్ద ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం నిన్న మొత్తం అన్నీ కూడా ఖాళీ చేయించమని చెప్పడం జరిగింది. సదరు శ్రీ గౌరవ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఆదేశాల ప్రకారం మొత్తం అన్నీ కూడా ఎన్ని ఆక్రమణలు తొలగించడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించారు. ఇంకా కొంతమంది టైం అడిగారు, అయినప్పటికీ మేము టైం ఇవ్వలేదు. వాళ్ళని కూడా వెంటనే ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా పార్క్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు చాలా వరకు దీన్ని డెవలప్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే ఖాళీ చేయించి మేము చర్యలు తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న ఉండి మండలం ప్రధాన కేంద్రంలో మరి పర్యటిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు మరి ఆ మెయిన్ రోడ్ ఏదైతే మనకి ఉండి నుంచి ఆకివీడు వెళ్తున్న ప్రధాన మార్గంలో ఆనుకుని ఉన్న అబ్బాయిరాజు పార్కు, కదిలిండి రామచంద్ర గారి పార్క్ని సుందరీకరణలో భాగంగా మరి ఆ రోడ్డుకి, ఆ పార్క్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటిని కూడా తొలగించవలసిందిగా వారు ఆదేశించున్నారు. వారు అనుసరించి మన స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని కూడా వారిని ఆదేశించడం జరిగింది. అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ కూడా మరి యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా తొలగించడం జరుగుతుంది. దానికి మరి వారు అక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. సో అవన్నీ కూడా క్లియర్ చేస్తాం త్వరలోనే.
ఈ పార్క్ని సుందరీకరణ చేయడం కూడా జరుగుతుంది. పాలకొల్లో గడ్డిమెట్లు, పాడి గేదెలు, పాకలు కోల్పోయిన 3 కుటుంబాలకు 60,000 రూపాయలను తెలుగుదేశం పార్టీ తరఫున సాయం అందజేసినట్లు రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తలు 2,000 రూపాయల వంతున విరాళంగా అందజేసిన మొత్తం 3 కుటుంబాలకు అందజేశామని అన్నారు. రాజకీయం అంటే కేవలం అధికారం కోసమే కాకుండా సేవ చేయాలనే దృక్పథంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని అన్నారు. ఈ 15,000 అమ్మాయి ఈ మొత్తం ఈ గేదెలు, గడ్డిమేటు, పాక మొత్తం 40,000 అమ్మేది. ఇవన్నీ మానవత్వంతో అందరం తలకు 5,000 తలకు 10,000 వేసుకుని చేస్తా ఉన్నాం మేము స్పందించి ఏమో తెలుగుదేశం పార్టీ తరఫున అందరం. ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు స్పందించి ఏదైతే ఆ రైతు బిడ్డల్ని ఆదుకోవాలనే ఆలోచనతో మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున తలకు 2,000 తలకు 5,000 కలెక్ట్ చేసి ఈవేళ ఏదైతే ఆ యొక్క గడ్డివాములు, పాకలు, పశువులతో నష్టపోయినటువంటి 3 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 కుటుంబాలకు కూడా 60,000 రూపాయలు, ఈవేళ 65,000 రూపాయలు ఈవేళ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి సాయం అందజేయడం జరిగింది. అంటే రాజకీయాల్లో మరి కేవలం అధికారం కోసమో పదవుల కోసమో పనిచేయడం కాదు, రాజకీయం అంటే సేవ చేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుందనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఈ రకంగా మరి వాళ్ళకి సాయం అందించి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలనేటువంటి ఆ మానవత్వం అడుగడుగున మా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నందుకు వీరికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మా తరపున కూడా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎలమంచిలి మండలం కొంతేరులో పాలకొల్లు ఆవా మురుగు డ్రైన్లలో గుర్రపుడెక్క తూనీర్ముల పనులను రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మేలు జరిగేలాగా మురుగు డ్రైన్లో గుర్రపుడెక్క తూనీర్ముల పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు ప్రభుత్వం, వ్యవసాయ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుకు ఉదాహరణే అధికారంలోకి వచ్చినటువంటి 30 రోజుల్లోనే త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన రైతు సంక్షేమం కోసం మేము చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళనే ఒక నిదర్శనం. ఎందుకంటే ఏదైతే రైతుకు అత్యంత అవసరమైనటువంటిది నీరు, ఆ నీరు ఒక ఆక్సిజన్ లాంటిది వ్యవసాయానికి. అటువంటి నీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయం బాగుండాలని అంటే, రైతు బాగుండాలని అంటే ఖచ్చితంగా ఏదైతే కెనాల్స్, కాలువలు, అదేవిధంగా డ్రైన్స్, ఈ 2 కూడా అతి ముఖ్యంగా ఉండాలి. ఈ 2 కూడా ప్రతి సంవత్సరం కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దురదృష్టం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల జగన్ పాలనలో ఏదైతే కాలువలు తట్ట మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి లేకపోవడంతో శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి స్థితి చూసాం. అదేవిధంగా డ్రైన్స్లో తట్ట మట్టి కూడా తీయకపోవడంతో మరి ఏదైతే చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాల ఆయకట్టు ముంపుకు గురవడం చూసాం. అదేవిధంగా ఏదైతే ఆఖరికి వీడు అంటే తూడు, గొరపటెక్క లాంటి వాటిని కూడా మరి నిర్మూలించలేక, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆ కాలువల మీద, డ్రైన్ల మీద ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనిచేస్తారు ఈ తూడు, గొరపడెక్క నిర్మూలన కోసం. ఎందుకంటే మే నెలలో టెంపరేచర్ ఉంటుంది, ఆ వాతావరణం అనుకూలిస్తుంది, తొందరగా ఆ కొలుపుని నివారించుకోవచ్చు. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అసలు వర్క్ ఎస్టిమేషన్లు కానీ, అగ్రిమెంట్లు కానీ పని చేయించడమే మర్చిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి. అందుకే నేను కూడా రైతులను కానీ ప్రజలు కానీ ఒకటే కోరుతూ ఉన్నా, మన కాలువల్ని, మన డ్రైన్లని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని రేపు శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
పాలకొల్లు నియోజకవర్గంలో పలు డ్రైన్లలో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ టీడీపీ నాయకులు కొబ్బరికాయ కొట్టి జేసీపీతో తోడు తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు డ్రైన్ల ప్రక్షాళన జరుగుతోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు ముల్లంపర్రు గ్రామం నుంచి మాట్లాడుతున్నామంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొదటిసారిగా మన ఇరిగేషన్ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఆధ్వర్యంలో తొలిసారిగా మొదలుపెట్టిన వ్యవసాయానికి సంబంధించింది పంటకాలం బాగు చేయడం జరుగుతుంది. ఇది కాంట్రాక్టు ఎంత స్పీడ్గా వర్క్ జరుగుతుందంటే మన రామనాయుడు గారు 6,60,000 5 శానాలకు ఇచ్చారు. కొంతేరు కాలువ ఒకటి, ముల్లంపర్రు కెనాలు, జులూరు రామశెట్ కాలువ ఒకటి, పూలపల్లి కాలువ ఒకటి, మట్టపర్రి కాలువ ఒకటి, ఈ 5 కెనాల్కి 6,60,000 రిలీజ్ చేశారు. అందరి ఆధ్వర్యంలో పనులు జరిపిస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఆర్డర్ ప్రకారంగా 10 రోజుల్లో చాలా స్పీడ్గా అయిపోవాలి. నాకు 20 రోజులు నెల ఉంటే కాదు, 10 రోజులు నాకు పని అయిపోవాలంటే ఇలాగ ఏఈ గారి దగ్గరుండి అన్నీ కూడా మా కమిటీ కూడా దగ్గరుండి చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. ఇలాగా మనం ముందుకెళ్తే, రైతులు కూడా ముందుకెళ్తే ఇలాగా రామనాయుడు గారు ఏ కార్యక్రమం అయినా సరే అంత స్పీడ్గా జరుగుతుంది. అలాగా మనం కూడా మన హెల్ప్ కూడా రైతుల హెల్ప్ కూడా ఉండాలా. ఉంటే ప్రతి దానికి కూడా రైతులందరూ ముందుకు వచ్చి రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ కార్యక్రమానికి వెళ్ళా ముల్లంపర్రు గ్రామంలో నాయకులు ఉన్నారో నాయకులకి తెలియజేస్తే ఈ నాయకులు వెళ్ళి చెప్పడం జరుగుతుంది. దానికోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారో చాలా పాజిటివ్గా జరుగుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో డయేరియా, సీజనల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా పిఎస్సి వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తతో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర ఆరోగ్య అధికారులకు సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఉండాజ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సచివాలయ 2 పరిధిలో గల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ ల్యాబ్ రికార్డులు తనిఖీ చేసి టీబీ కేసులు, లెప్రసీ కేసుల గురించి ఆరా తీశారు. టీబీ, లెప్రసీ వ్యాధిగ్రస్తులను కలిసి వారితో మాట్లాడారు. వారికి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధి అందుబాటులో ఉన్న అవకాశాలు, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, డిఆర్డీఏ, ఏపీఐఏసీ జిల్లా అభివృద్ధి అధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి గణనీయంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా పరిశ్రమాధికారి పికేవి ప్రసాద్, ఏపీఐఏసీ డిప్యూటీ జనరల్ మేనేజర్లు జ్యోత్స్నాదేవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు, డిఆర్డీఏ పీడీ ఎన్విఎస్ఎస్ మూర్తి, డిఎల్డిఓ వీణాదేవి, ఇన్ఛార్జ్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ పరిమిళ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థిక స్వావలంబన ప్రధాన వనరని, పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ దృశ్య మాధ్యమం ద్వారా పన్నుల వసూళ్లు, ఉచిత తదితర అంశాలపై ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పన్నులు, పన్నేతర వసూలకు సంబంధించి రాజమండ్రి నగరపాలక సంస్థ 300 గ్రామ పంచాయతీల్లో కలిపి 200,27,00,000లకు గాను 120 కోట్లు 19 లక్షలు సాధించడం జరిగిందని అన్నారు. మిగిలిన మొత్తాన్ని వారం రోజులుగా వసూలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించడంలో శాఖల మధ్య సమన్వయంతో కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ దృశ్య మాధ్యమం ద్వారా సీజనల్ వ్యాధులు నియంత్రణ చర్యలపై ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పరిసర పరిశుభ్రత, వ్యాధుల వ్యాప్తి నివారణ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడేగా నిర్వహించాలని అన్నారు. జూలై 13 శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న నీటిని తీసివేసి 5 లేదా 6 గంటల పొడిగా ఉంచాలని అన్నారు. గ్రామాన ప్రజల్లో టామ్ ద్వారా ఈ మేరకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా నగరంలో పూర్తి స్థాయి శానిటేషన్ అవసరమని ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టిన మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సిటీ శాసనసభ్యులు రాజిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం 25వ వార్డు మంగళవారంపేట నుండి కంచుమత్తివారి వీధి వరకు శాసనసభ్యులు రాజిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించి
ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాజమహేంద్రవరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణతో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 25వ వార్డులో పని ఒకటి బాగా జాప్యం అవడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియజేయడం, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ వచ్చి కూడా పనిని సమీక్షించి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. స్పష్టంగా 10 రోజులు పని అవ్వాలని. అనేకమైన కారణాలు ఉన్నాయి. బిల్స్ పెండింగ్ గత ప్రభుత్వం, మళ్ళీ గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి అవి ఏ విధంగా క్లియర్ చేయాలన్నది చర్చించి, దాంతోపాటు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని కలవట్లు ఇరిగిపోయి ఉన్నాయి, డ్రైన్లు అసంపూర్ణంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా జరుగుతున్న పని నుంచే దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసి చెయ్యాలని చెప్పి అధికారులకి విజ్ఞప్తి చేయడం, శానిటేషన్ పైన శ్రద్ధ వహించమన్నాం. వర్షాకాలం ఏ విధమైన ప్రజలు అనారోగ్య పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పుకున్నామో, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని మాట ఇస్తున్నామో, దానికి అనుగుణంగా శానిటేషన్ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడ నీటి సరఫరా అయ్యే లైన్లు ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజ్లు అవ్వేవా ఏంటి, అవ్వకుండా ఏం చేయాలి, అయితే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి చర్యలన్నీ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా చాలా సమస్యలు కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చారని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. త్వరగతిన ఆ ప్రాసెస్ ఏదైతే ప్రొసీజరల్ వర్క్ ఉందో త్వరగతిన చేసి కాంట్రాక్టర్ని వర్కింగ్లో పెట్టి నగరంలోని ఎక్కడ కూడా లైట్లు ఉండి కూడా ఎలగపోవడం అనేది చాలా బాధ. ఈరోజు మనం ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలనుకుంటున్నాము అని అంటే ఎక్కడికక్కడ ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి. ఆ లైటింగ్ సిస్టమ్ అన్నది లేకపోవడం వల్ల వారి ఆగడాలు కూడా ఇంకొంత శృతి మించుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. తన హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న రెడ్ క్రాస్ సంస్థను భ్రష్టు పట్టించి కోట్ల రూపాయల సొమ్మును దిగమింగిన రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ మామిలపల్లి జయప్రకాష్, అతనికి సహకరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థలో కరోనా సమయంలో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారాన్ని బహిర్గతం చేయాలని, బహిరంగ విచారణ నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి రెడ్ క్రాస్ చైర్మన్ మామిలపల్లి జయప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి బాలబాలాజీ మాట్లాడుతూ నిస్వార్థమైన సేవలు అందించే రెడ్ క్రాస్ సంస్థకు అవినీతి మరకలు అంటించిన మాజీ చైర్మన్ మామిలపల్లి జయప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనాటి బంగారు మాట. కాలం చాలా విలువైంది, చేజారిన నిమిషాన్ని ఏ సంపద వెనక్కి తీసుకురాలేదు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.